హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి క్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం ఆలూ ఫ్రై చేస్తున్నాను. సో ఆలూ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అంటే మనం రెగ్యులర్గా వేసుకునే అన్ని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను ఏ కర్రీ పోపులకైనా 1-2 పచ్చిమిర్చి వేస్తుంటా అండి. సో 2 పచ్చిమిర్చి, కొంచెం గార్లిక్ దంచేసి వేయాలి. అండ్ ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆలూ వేయాలి. ఆలూ ఎలా అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా వేయించాలి. అప్పుడు ఫ్రై అన్నది ఎగ్జాక్ట్ ఫ్లేవర్ వస్తుంది. నేను ఒక పొయ్యి మీద ఇటు ఆలూ ఫ్రై చేసుకుంటూ ఇంకొక పొయ్యి మీద రైస్ పెట్టేశాను. ఈరోజు లంచ్ బాక్స్కి ఇంకా కర్రీ కలిపేసి పెడదామని. ఈరోజు ఇంట్లో రిలేషన్స్ ఉన్నారండి, అందుకని నేను ఇలాంటి సింపుల్ రెసిపీని తీసుకున్నాను. అండ్ చెప్పడం కూడా మీకు వాయిస్ కూడా స్పీడ్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈరోజు పుష్ప 2 రిలీజ్ ఉంది కదా, సో అందుకని నేను బొటిక్లో అంతా సెట్ చేసి వెళ్ళాలి కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళాలి బొటిక్కి. అందుకోసమే ఇంకా ఈలోపు పోలో నాకు ఆకలిస్తుంది అన్నట్టుగా చాలా అరుస్తున్నాడు. అందుకే మనకి క్యారెట్ గీకి ఇచ్చాను. సన్నగా తురుము చేసేస్తే తింటాడు, కాసేపు ఫ్రీ అవుతాడు. నెక్స్ట్ నేను స్నాక్స్ కోసం ఒక బౌల్లోకి కొంచెం గోధుమ పిండి, దాంట్లో తగినంతగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇది కొంచెం ముందుగానే తడిపి పెట్టుకోవడం వల్ల మనం చేసే స్నాక్స్ అన్నవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆలు అంతా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత అందులోకి కొంచెం కారము, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. కలిపి కాసేపు సైడ్కి ఉండనివ్వాలి. ఆలూ ఫ్రైకి మనం పల్లి పొడి వేసుకున్న బాగానే ఉంటుంది, నువ్వుల పొడి వేసుకున్న బాగానే ఉంటుంది. రెండిట్లో ఏదైనా ఒక పొడి వేసి కొంచెం ధనియాల పొడి వేసి మంట కొంచెం పెద్దగా పెట్టి ఒకసారి కలిపి దించితే సరిపోతుంది కర్రీ. ఇంకో పొయ్యి మీద వాటర్ వెయిట్ చేస్తున్నాను పిల్లల వాటర్ బాటిల్స్ కోసము. వాటర్ హీట్ కాగానే బాటిల్స్లో ఫిల్ చేసి పెట్టేశాను. తర్వాత పిల్లలు తినేసి వెళ్ళడం కోసం ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమని రైస్కి ఉప్పు పట్టించి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పసుపు వేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, 2 వెల్లుల్లి రెబ్బలు వేస్తే సరిపోతుంది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఎటువంటి ఫ్రైడ్ రైస్కైనా పోపు మంచిగా రావడము, మనం వేసుకునే పోపు దినుసులు కానీ కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కూడా మంచి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేగనివ్వాలి. అప్పుడు అన్నది కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత మనం రైస్ని వేసుకోవాలి. మంటను ఫుల్గా పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, ఎగ్జాక్ట్ ఫ్లేవర్లో రైస్ అనేది రెడీ అయిపోయింది. మనం పైనుంచి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇవన్నీ షేప్స్ని నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చి పెట్టుకున్నాను. మనం చపాతీ పిండి తడిపి పెట్టుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న చపాతీలుగా చేసి ఆ షేప్స్ ప్రకారం కట్ చేసుకోవాలి.
ఆల్రెడీ నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి పెట్టుకున్నాను. సో ఈ షేప్స్ అన్నిటిని దాంట్లో వేసి మనం వేయించుకుంటే సరిపోతుంది. లైక్ చెప్పాలంటే చిన్న చిన్న పూరీలాగా పొంగుతాయి. ఇంకొంచెం సేపు ఎక్కువ ఉంచితే క్రిస్పీగా కూడా వస్తాయి. మా బాబుకి స్టార్ షేప్స్ ఇష్టం, మా పాపకేమో ఈ షేప్స్ ఇష్టం. అందుకే ఇవి కొన్ని అవి కొన్ని మిక్స్ చేసి ఇద్దరికి పెడతాను. రైస్ ఆల్రెడీ చల్లారబెట్టుకున్నా అండి. సో దాంట్లో మనం కర్రీ కలుపుకొని బాక్స్ కలిపేసి పెడతాను, ఎందుకంటే పిల్లలకు ఇక్కడ స్కూల్లో ఇబ్బంది అవుతుందని. స్నాక్స్కి ఏవో పెట్టేశాను. ఈరోజు కూడా క్యారెటే పెట్టాను. బాయ్ నాన్న.